ఏ నీకేం తక్కువ? కొంచెం గడ్డం పెంచితే గ్యాంగ్ లీడర్ లో చిరంజీవిలా ఉంటావు. కళ్ళు కనిపించట్లా? దిగో దిగిపో. ఫీల్ అయ్యావా? చిచి ఎందుకు? వాడని మన కాదు, అలా సింక్ అయిందంతే. నువ్వు గదిలోనికి వెళ్ళిపోదాం. బెజవాడ, వీళ్ళ అన్నయ్య మేము సెటిల్ చేసుకోవాల్సిన విషయాలు చాలా ఉన్నాయి. అనవసరంగా నువ్వు మధ్యలో దూరావు. రేయ్, వీడిని చంపేసి ఆ పిల్లని ఎత్తుకురండి. సరే నీ చెల్లెలు నా బెజవాడతో బ్యాంగిల్ బజార్కి పంపించే నువ్వేం బేగుతా ఉంటావు ఇంట్లో? నా చెల్లికి ఏమైనా అయిందో? నీ చెల్లెలకి ఏం కాదు, పెళ్లి అయింది అంతే. దానికోసం వెతుకులాడబడలే. ఆ బ్యాంగిల్ బజార్కి పోయే బెజవాడోడి బాడీ కోసం వెతుకులాడు. అవును, అసలు మనం ఎందుకు పరిగెడుతున్నాం? వాళ్ళేమైనా చేస్తారని. ఎందుకు? మనమే చేస్తే పోలా? సంజయ్, 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 సంజయ్. అవే అన్నయ్య, ఇలా వచ్చావేంటి అన్నయ్య? నువ్వెందుకు వచ్చావు? బ్యాంగిల్స్ కొందామని వచ్చాను, కానీ బెల్ట్లు కొన్నాను. అవసరం కదా అని. సంధ్య ఎక్కడా? సడన్ గా అలా అడుగుతావేంటి అన్నయ్య? సంజయ్ ఇంట్లో ఉంటుంది కదా, ఇక్కడ ఎందుకు ఉంటుంది? నేనున్నానుగా, ఎందుకంత భయం? బయట ఆగిపోయావు. ఏం కనిపిస్తున్నాయి నీకు? ఇళ్ళు. ఆ ఇళ్ల మధ్యలోనే శ్మశానాలు, సమాధులు కూడా ఉంటాయి. ఒక డబ్బున్న అమ్మాయిని లవ్ చేస్తే ఈజీగా లైఫ్ లీడ్ చేయొచ్చని అనుకుంటే ఇళ్లలో ఉన్నవాళ్ళు ఆ సమాధుల్లోకి వెళ్ళిపోతారు. ఎవడు ఏం చేసినా, ఎలా బతికినా చివరకు మిగిలిది 6 అడుగులు పొడుగు 3 అడుగులు వెడల్పు సమాధి అంతే. అందులోకి ఎంత లేట్ గా వెళ్తే అంత మంచిది. లేట్గా వెళ్ళామా ముందే వెళ్ళామా అనేది పక్కన పెడితే మీరు చెప్పిన చాలా ఓల్డ్ ఫిలాసఫీ. మనుషులు బట్టి సమాధి సైజు మారిపోద్ది. ఎన్టీఆర్ సమాధి 6 ఎకరాల్లో ఉంది, ఇందిరాగాంధీ సమాధి 60 ఎకరాల్లో ఉంది. ఎదబోస్ సోదాపి విషయం ఏమిటో చెప్పండి. నేను ఎవరితో ఇలాగే మాడతాను. నువ్వు మీరు చెప్పండి.
తిక్కగా మాట్లాడినా తింగర్గా మాట్లాడినా నీ మీద ఇక్కడ సాఫ్ట్ కార్నర్ ఉంది, అందుకే మాట్లాడుతున్నా. నువ్వు కొట్టింది ఎవరి మనుషులనో తెలుసా? తెలీదు. జక్కా మనుషుల్ని. సడన్ గా ఆడాడు. స్నేహితులు తప్ప శత్రువులు లేని నాకు మొట్టమొదటి శత్రువు వాడు. భయం అంటే ఏమిటో తెలియని నాకు భయాన్ని చూపించిన వ్యక్తి వాడు. అసలు ఏం జరిగిందండి? సార్, అది చెక్కా కట్టిన బ్రిడ్జ్ అండి. చెక్కా గురించి మీకు తెలీదు. జక్కా గురించి నాకు తెలియదు, కానీ అతను కట్టిన బ్రిడ్జ్ గురించి తెలుసు. అందుకే గవర్నమెంట్ నన్ను రిపోర్ట్ చేయమని చేస్తాను. జరిగిన నష్టానంతా అతనితో కక్కిస్తాను. జక్కా చాలా డేంజరస్ పర్సన్ సార్. నేను జక్కాకి భయపడ్ను, జనానికి భయపడతాను. ఇదోకేనా నాన్న? ఏదైనా ఎల్లో షేడ్ లో తీసుకోమా, పెళ్లి కూతురు కదా. అలాగే ఆ ఎల్లో సారీ చూపించండి. అవి పర్సనల్ గా ఇచ్చేయి, ఇవి పోస్ట్ చేయి. అలాగే ఈ డబ్బు తీసుకెళ్లి కళ్యాణ మండపానికి అడ్వాన్స్ ఇచ్చేసిరా. ఇస్తాను సార్. ఓకే. శేషాద్రి గారు, అయ్యా నమస్కారం. నమస్తే, వస్తున్నా. మీరు పెళ్లి కొడుకు తాలూకా? జక్కా తాలూకా అంటే జక్కా మనుషులం. నేను జక్కా మేనమావని, వీళ్ళందరూ జక్కా ఫ్రెండ్స్. చంపమంటే చంపతారు, నరకమంటే నరకతారు, పెరకమంటే పెరకతారు. నరకడానికి పెరకడానికి ఇక్కడ మొక్కలేమీ లేవు, మీరు వెళ్ళొచ్చు. చూడు ఇంజనీరు, రోడ్లన్నాక పాడైపోతాయి, బ్రిడ్జిలన్నాక కూలిపోతాయి. ఇప్పుడు శ్రీహరికోటలో రాకెట్లు పైకి పంపిస్తారు, ఆడై ఫెయిల్ అయిపోతాయి. వాటి మీద ఏమైనా కేసులు పెడతామా? మీరు ఇక్కడి నుంచి వెళ్ళకపోతే మీ పైన పెట్టాల్సి వస్తుంది కేసు. నా మాటిని మాకు ఫేవర్ గా తయారు చేసుకున్న ఈ ఫైల్ మీద సంతకం పెట్టు. జక్కా ఏడుకొస్తే వ్యవహారం ఇట్టా ఉండదో. ఏం చేస్తాడు? నేను సంతకం పెట్టను. పెట్టాలి. నా పేరు జక్క, పెద్ద ఎదవని. మా మామయ్య ఇంకా పెద్ద బోకు. ఒట్టయ్య నిజమా? నీ కారుందా? సొంత బిల్డింగ్ ఉందా? ఏమీ లేనివాడివి అన్ని ఉన్నవాడితో పెట్టుకుంటే ఉండే ప్రాణాలు కూడా ఉండవు. సంతకం పెట్టు. నీకు ఇన్ఫ్లుయెన్స్ ఉంటే కోర్టులో తెలుసుకో, మా ఇంట్లో కాదు. నాన్న నీ కూతురా? పెళ్లి కూతురు. ఏంటయ్య తలుపులు పట్టుకురో దరువా? అదే పేరు సంతకం పెట్టు, మీ అమ్మాయి బయటకు వస్తుంది. మీరే సంతకం పెడతా. ఇదిగో పెన్ను. హలో, ఇక్కడ పని అయిపోయిందిరా. ఇక్కడ పని అయిపోయింది. ఇంకా బా 97. రే సిన్సియర్, ఇప్పుడు నీ కళ్ళలో భయం, నీ గొంతులో భయం. ఇదే భయం నా పేరు చెప్తే అందరిలో ఉండాలి.